Dear friends, welcome to Telugu Computer World. So friends, Python projects in Telugu series లో ఇప్పుడు మనం ట్యుటోరియల్ 8 లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు 7 ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది పైథాన్ ప్రోగ్రామింగ్. మీరు ప్రీవియస్ ట్యుటోరియల్స్ మిస్ అయినట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకోసం లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో ట్యుటోరియల్ మీకు అర్థం కావాలంటే మీకు ఆల్రెడీ పైథాన్ వచ్చి ఉండాలి. సో పైథాన్ నేర్చుకోవడానికి మీరు తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకోసం లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి చూసిన తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. లేదా మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఒక ఇన్స్పిరేషనల్ వీడియో లాగా దీన్ని తీసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో చూడొచ్చు. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యూటోరియల్లో నేను మీకు ఆటో మెసెంజర్ అనేటువంటి ఒక యాప్ని ఏ విధంగా డెవలప్ చేయాలో నేర్పించబోతున్నాను. సో ఇది ఏం చేస్తుందంటే మెసేజ్ని ఇన్ఫినిట్ టైమ్స్ పంపిస్తుంది. అంటే మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మెసేజ్ని పంపించుకోవచ్చు. అది వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్ మెసెంజర్లో కావచ్చు, యూట్యూబ్ లైవ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఓకే, సో చాలా చాలా క్రేజీగా ఉంటుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో డియర్ ఫ్రెండ్స్, పైథాన్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ లోపల నేను ఆటో మెసెంజర్ అనేటువంటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ అదేవిధంగా ఇందులో ఇమేజెస్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంది. దీని లోపల నాకు సెండ్ ఐకాన్ అనేటువంటిది మాత్రమే ఉంది. ఇది ఒక ఐకాన్ ఫైల్, .ico ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ యాజ్ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేశాను. నా పైచామ్ అనేది ఇప్పుడు లాంచ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా ఫోల్డర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆటో మెసెంజర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి రైట్ బటన్ న్యూ పైథాన్ ఫైల్. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. సో ఇక్కడ నేను ఆటో మెసెంజర్ అని రాసుకుంటున్నాను. ఈ విధంగా ఆటో మెసెంజర్ .py అనేటువంటి ఫైల్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో అంతేకాకుండా నేను ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో సంథింగ్ లైక్ ఫైల్ .txt, అంతే, సింపుల్ .txt అంటే ఒక టెక్స్ట్ ఫైల్ని నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఆ సింపుల్ .txt అనేటువంటి ఫైల్ ఇక్కడ వచ్చేసింది. ఎందుకంటే నాకు కొంచెం టెస్టింగ్ పర్పసెస్ ఇప్పుడు నాకు ఇది అవసరం ఉంటుందన్నమాట. సో తర్వాత తీసేయచ్చు మనం. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ యొక్క టికింటర్ని యూజ్ చేసి మన యొక్క ఫస్ట్ మనం యాప్ని దాని యొక్క డిజైన్ అయితే చేసేద్దాం. సో నేను శాంపుల్ కూడా రాసుకుంటాను. ప్రింట్, రైట్ బటన్ క్లిక్ చేసి రన్ ఆటో మెసెంజర్. ఓకే, హలో వరల్డ్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఎనీవేస్ ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇక్కడ నేను టికింటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో టికింటర్ అనేది మనకు బిల్ట్-ఇన్ మాడ్యూల్ కాబట్టి మనం డైరెక్ట్గా ఫ్రమ్ టికింటర్ ఇంపోర్ట్. మీరు ఆల్రెడీ టికింటర్కి సంబంధించిన ట్యూటోరియల్స్ చూస్తూ ఉంటేనే మీకు ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. సో ఒకవేళ మీకు రాకపోతే కనుక వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ 4 ట్యూటోరియల్ సెట్ లిస్ట్ చూడండి. అవి చూస్తే మీకు ఇది ఈజీగానే అర్థమవుతుంది. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చూస్తే కనుక మీకు ఇప్పుడు నేను నా యొక్క మెయిన్ విండో అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. MW అంటే ఇక్కడ మెయిన్ విండో అనుకోండి. సో దీన్ని ఏం చేస్తానంటే ఈ విధంగా టీకే అనేటువంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఐ మీన్ టీకే అనేటువంటి క్లాస్కి మెయిన్ విండో అనేటువంటిది ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం మన యొక్క మెయిన్ విండోని క్రియేట్ చేసుకున్నట్లు అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత నేను ఏం చేయాలి అని అంటే ఈ యొక్క టైటిల్ అనేది రాసుకోవాలి. ఓకే, సో ఆ తర్వాత నాకు ఈ యొక్క ఐకాన్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దీని లోపల మనకు ఎక్కడైతే మన యొక్క ఐకాన్ ఉందో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో దాని లోపల ఇమేజెస్ అనేటువంటి ఫోల్డర్ లోపల సెండ్ _icon.ico అనేటువంటి ఫైల్ని మనం చూపించాల్సి ఉంటుంది. దాని యొక్క పాత్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎనీవేస్, ఇప్పుడు మన యొక్క యాప్ రెడీ అయిపోయింది. దీనికి మెయిన్ లూప్ని యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకు అది రన్ అవుతుంది, కాబట్టి మెయిన్ లూప్ని యాడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి, మన యొక్క యాప్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఓకే, అలా నేనేం చేయాలనుకుంటున్నాను అంటే గ్రిడ్ సిస్టమ్ని యూజ్ చేసి ఫస్ట్ ఒక లేబుల్ని క్రియేట్ చేస్తాను. దాని పక్కన ఒక ఇన్పుట్ని తీసుకుంటాను. ఐ మీన్ ఎంట్రీ అనేటువంటి ఇన్పుట్ ఫీల్డ్ని తీసుకుంటాను. దాని పక్కన లేబుల్ అనేది తీసుకుంటాను. తర్వాత మరొక లేబుల్ తీసుకుంటాను. తర్వాత మరొక ఇన్పుట్ ఫీల్డ్ అనేది తీసుకుంటాను. మరొక లేబుల్ తీసుకుంటాను. ఆ తర్వాత ఒక ఇన్పుట్ మాత్రం తీసుకుంటాను. ఓకే, ఆ తర్వాత ఒక బటన్ తీసుకుంటాను. దట్స్ ఇట్. సో సింపుల్. ప్రాక్టికల్గా చూస్తే ఇప్పుడు ఈజీగానే అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను విడ్జెట్స్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, లేదా క్రియేటింగ్ విడ్జెట్స్ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్రియేటింగ్ విడ్జెట్స్. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ నాకు ఒక లేబుల్ కావాలి కదా. సో ఆ లేబుల్ ఏం చేస్తుందంటే మనకు ఎన్నిసార్లు మెసేజ్ని పంపించాలి అనేటువంటిది, హౌ మెనీ టైమ్స్. సో
హౌ మెనీ టైమ్స్ అంటే హెచ్ఎంటి అని తీసుకుంటున్నాను షార్ట్ ఫామ్లో హెచ్ఎంటి హౌ మెనీ టైమ్స్ దట్స్ ఇట్. ఓకే, సో లేబుల్ హౌ మెనీ టైమ్స్ హెచ్ఎంటి లేబుల్. సో దీని లోపల మనం లేబుల్ కాబట్టి లేబుల్ మెథడ్ని తీసుకుంటాం. సో ఫస్ట్ మెయిన్ విండో అనేటువంటి ఆర్గ్యుమెంట్ని తీసుకుంటాం ఎండబ్ల్యూ. ఆ తర్వాత ఇక్కడ నేను టెక్స్ట్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను టెక్స్ట్. ఓకే, సో దీని లోపల హౌ మెనీ టైమ్స్. ఓకే, సో హౌ మెనీ టైమ్స్ అనేది నేను తీసుకున్నాను. ఆ తర్వాత నేను దీనికి ఫాంట్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, సో ఫాంట్ అన్నింటికి యూజ్ చేస్తాం మనం. సో ఇది ఒక ట్యూపుల్లో తీసుకుంటుంది. సో యాజ్ యూజువల్ ఏరియల్. ఆ తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి నేను 14 తీసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత నాకు 3 లేబుల్స్ కావాలి యాక్చువల్లీ. సో ఫస్ట్ లేబుల్ వచ్చేసింది. అండ్ తర్వాత దీని లాస్ట్లో హెచ్ఎంటి లేబుల్ ఉంది కదా, సో దీని లోపల నేను హెచ్ఎంటి టైమ్స్ అని తీసుకుంటాను. ఓకే ఓకే, యాక్చువల్లీ ఇది టైమ్స్ అనే చూపిస్తుంది అనమాట లాస్ట్లో. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ విధంగా తీసుకున్నాను, దీన్ని కాస్త ఎడిట్ చేశాను. ఇది లాస్ట్లో టైమ్స్ అని చూపించాలి నాకు. ఓకే, సో ఈ మధ్యలో నాకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది వస్తుంది, దాన్ని తర్వాత క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఆ తర్వాత నాకు మరొక 2 లేబుల్స్ కావాలి కాబట్టి నేను ఈ రెండింటిని కాపీ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కాపీ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ లేబుల్ నాకు ఏంటంటే నేను ఒక ఇన్పుట్ ఫీల్డ్కి లేబుల్ ఇస్తాను కదా, సో దానికి ముందు అంటే ఈ యొక్క వెయిటింగ్ టైం అనమాట. వెయిటింగ్ టైం కాబట్టి నేను డబ్ల్యూటీ లేబుల్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో చూడండి. ఓకే, సో ఆ తర్వాత ఇది వెయిటింగ్ సెకండ్స్ అనమాట. రైట్, మధ్యలో దీనికి కూడా ఒక ఇన్పుట్ అనేది వస్తుంది. ఆ తర్వాత నాకు ఏంటంటే ఒక లేబుల్ మాత్రం కావాలి, మెసేజ్కి సంబంధించిన లేబుల్. ఓకే, ఎంఎస్జి అండర్స్కోర్ లేబుల్. సో ఇక్కడ ఏంటంటే మెసేజ్ ఇవి నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ కావాలి కదా నాకు. ఓకే, హౌ మెనీ టైమ్స్ అనేది రాసుకున్న తర్వాత దాని పక్కన ఒక ఇన్పుట్ రావాలి. ఆ తర్వాత అంటే లైక్ ఇప్పుడు 10 అనేది ఎంటర్ చేస్తే పక్కన టైమ్స్ అని రాస్తాం, దట్స్ ఇట్. ఓకే, నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇప్పుడు నాకేంటండి హెచ్ఎంటి అండర్స్కోర్ ఇన్పుట్ కాబట్టి ఎంట్రీ కాబట్టి నేను ఈ అని తీసుకున్నాను అంతే. ఓకే, హెచ్ఎంటి అండర్స్కోర్ ఈ అంటే ఎంట్రీ అని అర్థం అంతే. ఓకే, సో నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటున్నాను ఫంక్షన్. ఓకే, యాజ్ యూజువల్. ఓకే, నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇది కాపీ చేసుకుంటాను, అంటే నాకు ఓన్లీ టెక్స్ట్ తప్పించి ఈ రెండు కూడా కావాల్సిందే కాబట్టి. అండ్ ఓకే, సో ఇన్పుట్లో నాకు 18 అనేది తీసుకుంటున్నాను. అండ్ దీని లోపల నాకు విడ్త్ అనేది కావాలి, 5. ఓకే, నో ప్రాబ్లం. సో ఆ తర్వాత దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది ఏంటంటే డబ్ల్యూటీఈ. ఓకే, సో దీంట్లో నాకు ఇది వెయిటింగ్ టైంని తీసుకుంటుంది. ఓకే, వెయిటింగ్ సెకండ్స్, ఎన్ని సెకండ్స్ అంటే 3 డిజిట్స్ ఇవ్వడం చాలు. సో ఆ తర్వాత నాకు సెకండ్స్ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఏం కావాలి, మెసేజ్కి సంబంధించినటువంటి ఎంట్రీ అనేది కావాలి. ఇది లాస్ట్లో ఉండాలి యాక్చువల్లీ నాకు. ఓకే, మెసేజ్ ఎంట్రీ అండ్ ఇది వచ్చేసి నాకు ఒక 30 ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనకు ఇవైతే క్రియేట్ అయినవి. సో ఒకసారి మీరు చూస్తే ఈ విధంగా తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క హౌ మెనీ టైమ్స్ అనేటువంటి లేబుల్ తీసుకున్నాం. దాని పక్కన ఒక ఎంట్రీ బాక్స్ అంటే లైక్ యూజర్ ఇన్పుట్ కోసం ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది తీసుకుంటాం, దాని పక్కన టైమ్స్ అనేది రాస్తాం, దట్స్ ఇట్. అంటే మనకు ఆబ్వియస్లీ ఎన్ని కాలమ్స్ జనరేట్ అవుతున్నాయి, 3 కాలమ్స్ అవసరం. ఓకే, అండ్ ఇక్కడ 3 రోస్ ఇవి అవసరం. మనం లాస్ట్లో తర్వాత బటన్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ క్రియేటింగ్ విడ్జిట్స్ అని తీసుకున్నాం కదా, మనం ఇక్కడ షోయింగ్ విడ్జిట్స్ అని తీసుకుందాం. షోయింగ్ ఇన్ ద సెన్స్ మనకు స్క్రీన్ పైన కదా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఒకసారి రన్ చేస్తున్నాం చూడండి, మనకు స్క్రీన్ పైన ఏమీ లేదు. రైట్, ఇక్కడ చూడండి హెచ్ఎంటీకి సంబంధించినటువంటిది మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కదా. హెచ్ఎంటీ లేబుల్ని ఫస్ట్ యాడ్ చేస్తాం మనం కదా. ఎలా యాడ్ చేస్తాం, గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేద్దాం అనుకున్నాం కదా. సో గ్రిడ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఏంటండి రో.
ఓకే 0 కాలం 0 ఓకే ప్యాడింగ్ కొంచెం ఇద్దాం ప్యాడ్ ఎక్స్ ఒక 10 ఆ తర్వాత ప్యాడ్ వై ఒక 15 ఈ విధంగా తీసుకుంటున్నాను నేను ఓకే సో ఈ విధంగా తీసుకొని మనం చూసినట్లయితే మనకు స్క్రీన్ పైన ఈ విధంగా కనిపిస్తుంది అది ఓకే సో చూడండి హౌ మెనీ టైమ్స్ అనేది కనిపిస్తుంది రైట్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఈ అనేటువంటిది యాడ్ చేయాలి కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను రో 0 ఉంటుంది కాలం 1 ఉంటుంది అండ్ మిగిలినవి సేమ్ కదా సో ఇక్కడ చూడండి ఈ విధంగా నాకు వచ్చింది హౌ మెనీ టైమ్స్ ఇక్కడ యూజర్ ఇన్పుట్ పక్కన టైమ్స్ అని మనం డిస్ప్లే చేయాలి కదా రైట్ ఇప్పుడు దీన్ని కాపీ చేసుకున్నాను అండ్ హెచ్ఎంటి ఏంటండి టైమ్స్ అనేటువంటి లేబుల్ రైట్ HMT__ టైమ్స్ ఇది మనకు థర్డ్ కాలంలోకి వెళ్ళాలి అంటే మనం కాలం 2 అనేది తీసుకోవాలి ఎందుకంటే 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి రైట్ మిగిలిందంతా సేమ్ రైట్ పర్ఫెక్ట్ ఓకే సో ఈ విధంగా వచ్చేసింది ఆ తర్వాత ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే మరొక ఈ 3 ఎంట్రీస్ని నేను యాడ్ చేయాలి కాబట్టి ఇది మొత్తం కాపీ చేసుకుంటాను చూడండి ఓకే సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు హెచ్ఎంటీకి బదులు WT యాడ్ చేసుకుంటే సరిపోతుంది WT లేబుల్ WT ఎంట్రీ WT_ లాస్ట్లో ఏంటండి సెకండ్స్ కాబట్టి SEC మాత్రం తీసుకున్నాం మనం అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ చూడండి రో 1 అనమాట నెక్స్ట్ రోలో కదా ఇది రో 1 ఓకే సో నెక్స్ట్ రోలోకి వెళ్ళిపోయింది అండ్ కాలం 0 1 2 ఇది పర్ఫెక్ట్ ఓకే ఒకసారి చూస్తే మీకు ఈ విధంగా ఉంది అయితే ఇది చూడడానికి కొంచెం అగ్లీగానే ఉంది నేను సెట్ చేద్దాం దీన్ని అయితే ఇక్కడ చూడండి మనం దీనికి ఏమో అంటే హెచ్ఎంటీకి ఏమో 5 తీసుకున్నాం దీనికి ఏమో 3 తీసుకున్నాం సో చూడడానికి మిస్ మ్యాచ్ అనిపిస్తుంది సో రెండింటిని నేను 5 తీసుకున్నాను సో చూడడానికి ఇది కాస్త అందంగా ఉంది మరీ అంత కాకపోయినా కొంత ఓకే రైట్ సో ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే ఇక్కడ టైమ్స్ సెకండ్స్ ఇవి ఇంత పెద్దగా అవసరం లేదు కదా సో దానికని నేను ఏం చేస్తానంటే ఇక్కడ హెచ్ఎంటీ టైమ్స్ ఉంది కదా దీన్ని 12 చేసేస్తాను అండ్ సెకండ్స్ అనే దాన్ని కూడా 12 చేసేస్తాను ఓకే ఎక్కడైతే మనం లేబుల్స్ క్రియేట్ చేసామో అక్కడ ఐ మీన్ విడ్జెట్స్ క్రియేట్ చేసింది అక్కడ చూడండి టైమ్స్ సెకండ్స్ పర్ఫెక్ట్ సరిపోతుంది ఓకే సో ఆ తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఏంటండి ఈ రెండింటిని మనం షో చేయాల్సి ఉంటుంది ఓకే సో దానికోసం నేను ఈ రెండింటిని మాత్రమే కాపీ చేసుకుంటున్నాను ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకేంటి WTకి బదులు మెసేజ్ అనేటువంటి లేబుల్ MSG_ లేబుల్ ఆ తర్వాత MSG_ అంటే ఎంట్రీ రైట్ సో రో చేంజ్ అవుతుంది నెక్స్ట్ రోకి వెళ్ళిపోవాలి కాబట్టి 2 చేసేద్దాం అండ్ యాజ్ యూజువల్ ఇవన్నీ సేమ్ ఇక్కడ మీరు చూస్తే కనుక మనకు ఈ విధంగా ఉంది రైట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నెక్స్ట్ ఉన్నటువంటి ఈ కాలమ్స్ ఉన్నాయి కదా యాక్చువల్లీ 3 కాలమ్స్ కానీ మనకు లాస్ట్ రో ఏంటంటే 2 కాలమ్స్ ఉన్నది సో ఇది కాస్త పెద్దగా ఉంది కూడా ఎంట్రీ అనేది సో దీనికి ఏం చేయాలంటే మనం ఈ మెర్జ్ చేసేయాలన్నమాట కాలమ్స్ని ఓకే సో కాలమ్స్ని మెర్జ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇది దీని పక్కన ఇంకొక కాలం ఉంది దాన్ని దీని లోపల మెర్జ్ చేసేస్తే సరిపోతుంది ఎలా మెర్జ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క గ్రిడ్ లోపల ఎక్కడైతే మనం ఇది తీసుకున్నామో అక్కడ మనం ఏం చేయాలంటే కాలమ్ స్పాన్ అనేది తీసుకోవాలి కాలమ్ స్పాన్ 2 ఇచ్చేస్తే సరిపోతుంది ఓకే సో ఇప్పుడు చూడండి ఇది పర్ఫెక్ట్గా దీని లోపల సింక్ అయిపోయింది ఓకే పర్ఫెక్ట్ కదా రైట్ ఇప్పుడు మనకు ఇది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే టైమ్స్ అనేది ఇంత దూరం వెళ్ళిపోయింది అండ్ సెకండ్స్ అనేది ఇంత దూరం వెళ్ళిపోయింది అండ్ ఇవి కూడా అలైన్మెంట్ అనేది కరెక్ట్ లేదనమాట ఓకే సో దీన్ని మనం అలైన్ చేయడానికి కోసం నేనేం చేస్తానంటే ఇది పెద్దగా ఉంది కదా లేబుల్ సో నెక్స్ట్ ఈ లేబుల్స్ని మనం ఇటువైపు తీసుకురాగలగాలి రైట్ సో ఐ మీన్ ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఒకసారి గ్రిడ్ లోపల చెక్ చేద్దాం మనకు ఏమైనా క్లూ దొరుకుతుందా ఓకే సో స్టిక్కీ అనేటువంటిది ఉంది కదా సో దీంట్లో ఏంటంటే NSEW అంటే మనకు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ లాగా ఇవి ఇవ్వడం జరిగింది ఓకే సో దీన్ని చదువుకోండి మీకు అర్థమవుతుంది ఓకే ఎనీవేస్ ఇప్పుడు నాకు ఈ స్టిక్కీ అనేటువంటిది కావాలన్నమాట సో దీని లోపల నేనేం చేస్తానంటే ఇక్కడ చూద్దాం మనం
సో మనకు ఫస్ట్ ఈ యొక్క మెసేజ్ అనేటువంటి లేబుల్కి దీన్ని అప్లై చేద్దాం. ఎందుకంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి. లెట్స్ సీ. ఒకసారి నేను స్టిక్కీ అనేది తీసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెస్ట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో వెస్ట్ అనేది తీసుకుంటే నాకు సెట్ అవుతుందా లేదా చూద్దాం మనం. ఓకే రైట్, ఇది ఇటువైపు వెళ్ళిపోయింది, కాదు నాకు ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇది వెస్ట్కి ఇస్తే మనం ఈస్ట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది కదా, ఈస్ట్ డైరెక్షన్లో మనకు ఇది రావాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఈ రెండు కూడా సేమ్ కనిపిస్తున్నాయి. అంటే హౌ మెనీ టైమ్స్ అనేది అండ్ ఈ యొక్క మెసేజ్ అనేది రెండు ఈక్వల్ అయిపోయినాయి, అంటే సేమ్ అలైన్మెంట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను దీన్ని కాపీ చేసుకొని ఈ విధంగా నేను అన్ని లేబుల్స్కి ఇచ్చేస్తాను. ఐ మీన్ ఈ యొక్క స్టార్టింగ్ లేబుల్స్కి, అంటే కాలమ్ 0లో ఉన్నటువంటి లేబుల్స్కి మూడింటికి ఇచ్చేస్తాను. ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్. రైట్, ఇప్పుడు చూడండి ఇది అందంగా కనిపిస్తుంది కదా. రైట్, ఇప్పుడు మనకు ఈ యొక్క కాలమ్స్ ఏవైతే ఉన్నావో ఈ కాలమ్స్ని మనం ఇటువైపు డ్రాగ్ చేయాలి. రైట్, సో దానికోసం మనం ఏం చేయవచ్చు, సేమ్ స్టిక్కీ అనేది యూజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ యొక్క స్టార్టింగ్ది తీసుకుంటున్నాను అండ్ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో మనకు వెళ్ళాలి కాబట్టి వెస్ట్ అనేది తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి మీరు ఈ యొక్క హెచ్ఎండిని. రైట్, ఈ యొక్క హెచ్ఎండి అనేది దీనికి ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు మెసేజ్ అనేది లార్జ్ ఉంది కాబట్టి సో ఇది ఆటోమేటిక్గా దానికి సరిపోతుంది. మిగిలిన వాటికి కూడా నేను ఇది ఇచ్చేస్తున్నాను. ఓకే, సో మిగిలిన ఎంట్రీస్కి కూడా నేను ఇచ్చేస్తున్నాను. సో అయితే ఇక్కడ ఎంట్రీస్ డబ్ల్యూ, ఓకే, వెస్ట్ అనేది యూజ్ చేయాలి మనం. సో వెస్ట్, మిగిలినవి కూడా వెస్ట్, అన్ని ఇన్పుట్స్ ఒకే అలైన్మెంట్కి వచ్చినాయా లేదా. ఓకే, సో పర్ఫెక్ట్, మీరు ట్రై చేసి చూడండి స్టిక్కీ అనేటువంటిది. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, ఈ యొక్క టైమ్స్ అండ్ సెకండ్స్. ఓకే, ఈ రెండు కూడా మనకు ఇటువైపు రావాలి. ఇటువైపు రావాలంటే ఆబ్వియస్లీ మనం వెస్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఇది కాపీ చేసుకుంటున్నాను. ఎక్కడుంది మనకు అది అంటే ఫస్ట్ ఇక్కడ టైమ్స్ అనేది ఉంది, ఆ తర్వాత ఇక్కడ సెకండ్స్ అనేది ఉంది. ఓకే, సో ఒకసారి చూడండి, అయితే యాక్చువల్లీ ఇది ఇటువైపు జరగట్లేదు. ఓకే, చూసారా, ఇది ఇటువైపు జరగట్లేదు. దీనికి ఒక సపరేట్ కాలం అనేది తీసుకోవాల్సిన పని లేదు. అంటే ఇది ఏమైపోయిందంటే ఇక్కడ ఇది మినిమం దీనికి ఇంత స్పేస్, కాలంకి ఇంత స్పేస్ అనేది తీసుకుందనమాట. అయితే ఒక కాలంని తీసేద్దాం, మనకు థర్డ్ కాలం అవసరం లేదు. ఓకే, సో చూద్దాం, థర్డ్ కాలం తీసేస్తే మనకు ఏంటంటే ఈ యొక్క కాలం స్పాన్ అనేది దీనికి అవసరం లేదు. దీనికి ఈ యొక్క మెసేజ్ అనేటువంటి దానికి ఒకసారి చూడండి, ఇది ఈ విధంగా మారిపోయింది. దీన్ని మళ్ళీ సెట్ చేద్దాం, డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే 2 కాలమ్సే ఉన్నవి. ఓకే, 2 కాలమ్సే ఉన్నవి. ఇది థర్డ్ కాలంలో దీంట్లో ఉన్నవి, యాక్చువల్లీ 3 కాలమ్స్ ఉన్నవి, కానీ నేను ఈ కాలంని తీసేస్తాను ఇప్పుడు. సో అంటే వీటిని కూడా వీటిపైకి తీసుకొస్తాను, అంటే లైక్ ఇప్పుడు సెకండ్ కాలంలోకి వాటిని తీసుకొస్తాను. అంటే వీటిని ఈ యొక్క టైమ్స్ అండ్ సెకండ్స్ అనేటువంటిది దాన్ని. ఓకే, సో కాలం 1 దట్స్ ఇట్. ఓకే, మన అవసరాన్ని బట్టి ఈ విధంగా మార్చుకోవచ్చు అనమాట. సో ఇది ఏమైంది, ఈ యొక్క ఇన్పుట్ పైకి వచ్చేసింది. ఇలాంటప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ప్యాడ్ ఎక్స్ అనేది యూజ్ చేయవచ్చు. ఓకే, ప్యాడ్ ఎక్స్ అనేది యూజ్ చేస్తే మనకు ఎక్స్ట్రాగా యూజ్ చేస్తే, ఐ మీన్ దీంట్లో ఉన్నది ఆల్రెడీ అది సరిపోవట్లేదు. సో ప్యాడ్ ఎక్స్ అనేది ఈ టైమ్స్కి ఇచ్చేస్తున్నాను. నేను 40 ఇచ్చాను, ఒకసారి చూడండి మీరు. ఓకే, కాస్త జరిగింది. సో ఇప్పుడు నేను 90 ఇచ్చేస్తున్నాను, లెట్స్ సీ. ఓకే, సో నాకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ప్లేస్లో అది వచ్చేసింది. మీరు కావాలనుకుంటే కాస్త తగ్గించుకోవచ్చు, 85 ఇచ్చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ దీనికి కూడా సెకండ్స్కి కూడా మీరు ప్యాడ్ ఎక్స్ అనేది 85 ఇచ్చేయండి, పర్ఫెక్ట్గా ఆ రెండు సేమ్ అలైన్మెంట్లోకి వచ్చేస్తాయి. చూసారా, ఈ విధంగా మనం దీన్ని సెట్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా యూజర్ ఇన్పుట్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది మనం. అండ్ ఆ తర్వాత వీటిని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మెసేజ్ యూజర్ టైప్ చేసుకోవడానికి రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు మనకు ఒక బటన్ అనేది కావాలి. ఓకే, సో బటన్ ఫస్ట్ క్రియేట్ చేద్దాం మనం. send_btn = బటన్ అనేది తీసుకున్నాను. అండ్ దీని లోపల MW మీన్స్ మెయిన్ విండో అండ్ బటన్ పైన ఉండాల్సిన టెక్స్ట్. సో ఈ విధంగా నేను బటన్ తీసుకున్నాను. ఆబ్వియస్లీ నాకు ఈ యొక్క ఫాంట్ అయితే కావాలి. సో 12 అనేది తీసుకుంటున్నాను, ఏరియల్. మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూద్దాం తర్వాత. ఓకే, సో ఇప్పుడు మనకు మరొక రో అనేది కావాలి, దాన్ని క్రియేట్ చేసుకుందాం. డాట్ గ్రిడ్ తీసుకుంటున్నాను.
అండ్ దీని లోపల రో నాకు ఏంటండి థర్డ్ 3 ఐ మీన్ 4th రో అనమాట ఇది. సో కాలం అయితే 1 అంటే సెకండ్ దాంట్లోకి నాకు రావాలి ఇది. ఓకే, ఒకసారి చూస్తే కనుక నాకు స్టార్ట్ సెండింగ్ అనేటువంటి బటన్ వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్. నాకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా వచ్చింది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, ఒకవేళ నేను కావాలనుకుంటే దీన్ని సైజ్ కాస్త ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైక్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే నాకు ఈ విధంగా కనిపిస్తుంది, బోల్డ్గా కాస్త బెటర్గా ఉంది ఇప్పుడు. ఓకే, సో ఎనీవేస్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే దీనికి ఈ యొక్క ప్యాడ్ వై అనేది తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో గ్రిడ్ లోపల ప్యాడ్ వై అంటే టాప్ అండ్ బాటమ్కి 20 పిక్సెల్స్ తీసుకుంటే కనుక 20 తీసుకుంటే నాకు ఈ విధంగా కనిపిస్తుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. ఓకే, కావాలనుకుంటే మీరు ఇంకా కాస్త తీసుకోవచ్చు, 25. ఎస్, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో పర్ఫెక్ట్. ఇప్పుడు మన యొక్క యాప్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని లోపల యూజర్ ఎంటర్ చేసినటువంటి ఈ డేటాని మనం తీసుకోవాలి. ఆ తీసుకున్న డేటాని మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదో ఒక మెసెంజర్ని మనం ఓపెన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా సెండ్ అయ్యేలాగా దాన్ని పంపించాలి. ఓకే, ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నవి. 3 ఇన్పుట్స్లోని వాల్యూస్ అంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి డేటాని మనం కలెక్ట్ చేసుకుంటాం. సో 1 టైమ్స్ అంటే ఇక్కడ ఎన్నిసార్లు అది ఆ మెసేజ్ అనేది సెండ్ అవ్వాలి అనేది తీసుకుంటాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ వెయిటింగ్ టైం అంటే ఎన్ని సెకండ్లు మధ్యలో గ్యాప్ ఇవ్వాలో అది తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ మెసేజ్ యూజర్ ఏదైతే పంపించాలనుకుంటున్నాడో ఆ మెసేజ్ని మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఇక్కడ 3 వేరియబుల్స్లో మనం ఆ డేటాని పంపించేయాలి. ఓకే, సో ఇక్కడ బటన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఆ డేటా అనేది కలెక్ట్ అవ్వాలి. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటాను. చూడండి ఎలా ఉంటుంది. సో డెఫ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో మెసెంజర్ అనేటువంటి ఒక ఫంక్షన్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను అనుకోండి. ఓకే, 3 ఇన్పుట్స్ నుంచి వాల్యూస్ వస్తాయి కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి హెచ్ఎండి అనేటువంటిది వస్తుంది, అండ్ హౌ మెనీ టైమ్స్ కదా. సో ఆ తర్వాత వెయిటింగ్ టైం, ఓకే డబ్ల్యూటీ. ఆ తర్వాత ఏమొస్తుంది, మెసేజ్ వస్తుంది, రైట్. సో ఈ విధంగా నాకు 3 వాల్యూస్ అనేవి వస్తాయి కాబట్టి నేను 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను జస్ట్ ఏం చేయాలనుకుంటున్నాను అంటే ప్రింట్, జస్ట్ దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం మనం. ఓకే, సో ప్రింట్ సో ఇది ప్రింటింగ్ అయితే తీసుకున్నాం. ఎప్పుడు బటన్ని క్లిక్ చేసినప్పుడు జరగాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను ప్రీవియస్ ట్యూటోరియల్స్లో చెప్పాను, కింటర్ ట్యూటోరియల్స్ సిరీస్ మీరు చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బటన్ ఎక్కడైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ బటన్ లోపల క్రియేట్ చేసుకున్న దాంట్లో ఇక్కడ గ్రిడ్కి అటాచ్ చేసిన దాంట్లో ఇవ్వద్దు ఇది. సో లేదంటే ఎర్రర్ జనరేట్ అవుతుంది. కమాండ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, కమాండ్ ఈజ్ ఈక్వల్ టు దీని లోపల మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి కదా, అంటే మనం డేటాని కలెక్ట్ చేసుకొని ఆ ఫంక్షన్లోకి పంపించాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ల్యాండా అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఏం చేస్తాం, ల్యాండా యూజ్ చేస్తాం. సో ఇక్కడ ల్యాండా లోపల మనం ఫంక్షన్ నేమ్ అనేది రాసుకోవాలి. ఏంటది, మెసెంజర్. ఓకే, సో దీనిలో 3 ఆర్గ్యుమెంట్స్ని మనం పంపించాలి. సో ఆర్గ్యుమెంట్స్ని ఏ విధంగా పంపిస్తాం చూడండి, ఇక్కడ ఈ విధంగా తీసుకోవచ్చు మనం నెక్స్ట్ లైన్ లోపల. సో ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే దీని నుంచి వచ్చిన వాల్యూ, దీని నుంచి హెచ్ఎంటి నుంచి వచ్చినటువంటి వాల్యూ డాట్ గెట్ అంటే మనకు దాని యొక్క వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఆ తర్వాత సేమ్ మళ్ళీ కొంచెం చూసి చేయండి. ఓకే, సో ఎనీవేస్ ఇప్పుడు నేను మెసేజ్ని కూడా తీసుకోవాలి కాబట్టి సో ఇక్కడ నుంచి మెసేజ్ తీసుకుంటున్నాను. డాట్ గెట్ అనేటువంటిది తీసుకుంటే నాకు మొత్తం ఈ 3 వాల్యూస్ని మనం పంపించినట్టు. ఫస్ట్ హెచ్ఎండి అంటే హౌ మెనీ టైమ్స్ అనేది తీసుకోవాలి, ఆ తర్వాత ఇది తీసుకోవాలి, ఆ తర్వాత మెసేజ్ తీసుకోవాలి, రైట్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేద్దాం. ఇది మనకు ప్రింటింగ్ అనేది కనిపించాలి కాబట్టి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను, చూడండి. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే నాకు ఇది రన్ అవుతుంది. ఇక్కడ హౌ మెనీ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్. ఓకే, హౌ మెనీ సెకండ్స్, 3 సెకండ్స్ అనుకోండి. ఓకే, ఆ తర్వాత మెసేజ్, ఓకే హలో తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని తీసుకున్నాను. స్టార్ట్ సెండింగ్ అంటే నాకు ఇక్కడ ఇది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే,
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే మనకు ఇక్కడ హౌ మెనీ టైమ్స్ అంటే 10 టైమ్స్ వచ్చింది. 10 టైమ్స్ మన మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి అసలైతే కదా! సో, దాన్ని మనం తర్వాత చేసుకుందాం. ఇప్పుడు మన డేటానైతే ఈ ఫంక్షన్‌లోకి సెండ్ చేస్తున్నాం. ఓకే. సో, డేటాని ప్రింట్ చేస్తున్నాం. పర్ఫెక్ట్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క మెసేజ్‌ని ఏదైనా మెసెంజర్‌లో అంటే వాట్సాప్‌లో కానివ్వండి, ఎక్కడైనా సరే అది టైప్ చేసి సెండ్ చేసే విధంగా మనం పంపించాలంటే మనకు పై ఆటోగుయా అనేటువంటి ఒక ప్యాకేజ్ అనేది అవసరం. సో, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. ఓకే. సిఎల్ఎస్ అంటే మనకు ఇది క్లియర్ అవుతుంది. ఇక్కడ గూగుల్‌లోకి వెళ్ళి పై ఆటోగుయా అనేటువంటిది టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది కదా! సో, దీన్ని ఓపెన్ చేసుకుంటే నాకు ఈ విధంగా వస్తుంది. మనం ప్యాకేజ్ ఇన్‌స్టాలర్ ఈ విధంగా తీసుకుంటాం కదా! ఎనీవేస్ నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాను. సో, ఇక్కడ టెర్మినల్‌లోకి వచ్చి కంట్రోల్-వి అంటే నాకు అది పేస్ట్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేశాను. నాకు ఇప్పుడు అది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ పై ఆటోగుయా అనేటువంటిది వచ్చింది కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే. పై ఆటోగుయ్ యాజ్ పిఏజీ ప్యాగ్. ఓకే. సో, నేను సింపుల్‌గా ఉండడం కోసం ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఓకే. సో, ఎనీవేస్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనంటే సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. పిఏజీ డాట్ టైప్ రైట్ సంథింగ్ మనం ఏదైతే ఇస్తామో డేటా అది రాసేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రఫీక్ ఈజ్ ఏ బెస్ట్ ప్రోగ్రామర్ అని రాశాను నేను. సో, రాసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎంటర్ ప్రెస్ చేస్తాను. పిఏజీ ఎంటర్. ఓకే. సో, మీరు ఈ విధంగా తీసుకుంటే కనుక మనకు ఏం చేస్తుందంటే ఇది రన్ చేసినప్పుడు ప్రోగ్రామ్‌ని ఆటోమేటిక్‌గా ఇది టైప్ చేసేసి మనకు ఎంటర్ ప్రెస్ చేస్తుందనమాట. ఓకే. సో, దానికంటే బిఫోర్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే టైమ్ అనేటువంటిది ఇంపోర్ట్ చేసుకుంటాను. టైమ్ అనేటువంటిది తీసుకుంటాను. ఓకే. సో, ఇది రన్ చేయడానికి బిఫోర్ నాకు కాస్త టైం అనేది తీసుకోవాలనుకోండి. టైమ్ డాట్ స్లీప్. ఓకే. సో, దీనికి నాకు ఒక 3 సెకండ్స్ తర్వాత ఇది రన్ అవ్వాలనుకోండి. నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ యొక్క సింపుల్ టెక్స్ట్‌లోకి వద్దాం. దానికంటే బిఫోర్ ఇక్కడ చూడండి సింపుల్ అనేటువంటిది ఇది టెక్స్ట్ ఫైల్ కదా! దీన్ని ఓపెన్ చేసుకున్నాను నేను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నాకు ఇక్కడ నేను కర్సర్ దీన్ని ఓపెన్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఇది రాసేయాలి. అంటే రఫీక్ ఈజ్ ఏ బెస్ట్ ప్రోగ్రామర్ అని రాసేసి ఆ తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇది మన పై ఆటోగుయి మనకు చేసి పెడుతుందనమాట. అయితే ఎప్పుడు దానికంటే బిఫోర్ మనకు ఒక 3 సెకండ్స్ టైం ఇస్తుంది. ఆ 3 సెకండ్స్ లోపల మనం దీన్ని యాక్టివ్ మోడ్‌లో పెట్టుకోవాలనమాట. అంటే దీన్ని ఫోకస్‌లో పెట్టుకోవాలి. రైట్? ఎలా చేస్తామంటే ఇప్పుడు చూడండి నేను రన్ చేస్తున్నాను. ఓకే. నా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి 3 సెకండ్స్‌లో ఇది రాసేస్తుంది. రాసిన తర్వాత 3 సెకండ్స్ తర్వాత నాకు ఈ యొక్క యాప్ అనేది రన్ అవుతుంది. ఓకే. సో, దీన్ని ఇలా ఉంచేయండి. ఓకే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఇది కేవలం ఒకసారి రాసేసింది. కానీ నాకు ఇది లూప్‌లో జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 టైమ్స్ అది రాయాలనుకోండి. ముందు ఎన్ని సార్లు రాస్తుందో కూడా నేను ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాను. సో, చూద్దాం. లెట్స్ సీ. ఇది తీసేసాను. సో, రన్ చేస్తున్నాను. నాకు ఒక 3 సెకండ్స్ టైం ఇచ్చింది కదా! నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకే. సో, సంథింగ్ వెంట్ రాంగ్. ఏంటి జరిగింది అంటే ఇది కుడ్ నాట్ కన్వర్ట్. ఓకే. మధ్యలో గ్యాప్ 3 సెకండ్స్ ఈ విధంగా తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఓకే. సో, దీన్ని కూడా స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసుకుందాం. ఎక్స్‌ని. ఎందుకంటే దానిలో నుంచి నంబర్ తీసుకుంటుంది కాబట్టి. రైట్? సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి. థర్టీ సెకండ్స్ టైం అనేది తీసుకుంది. ఓకే. సో, మీరు గమనిస్తే ఇక్కడ 30 సెకండ్స్ ఇది అయిపోయిన తర్వాత ప్రింటింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇది వచ్చేస్తుంది మనకి. ఇలా జరగకూడదు. అంటే మనం థ్రెడింగ్ అనేది యూజ్ చేయాలి కదా! సో, దీంట్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అయింది 9 వరకు వచ్చేసింది. మనకు 10 టైమ్స్ అయితే ఇది ప్రింట్ అవ్వడం జరిగింది మనం అనుకున్నట్లుగా. ఓకే. రైట్. ఇది పక్కన పెట్టేసేయండి. అండ్ దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఆ తర్వాత మనకు ఇది పర్ఫెక్ట్‌గా
రన్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు జరగాల్సింది ఏంటి అని అంటే దీన్ని ఈ విధంగా కాకుండా ఒక క్లాస్లో తీసుకుందాం మనం. ఓకే, క్లాస్లో తీసుకొని యూజర్ ఎంటర్ చేసిన డేటాను బట్టి ఇది వచ్చేలాగా మనం చేసేద్దాం. ఓకే ఓకే సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది రన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 2 టైమ్స్ మనం తీసుకుంటే కనుక ఓకే, సో రన్ చేస్తే నాకు జస్ట్ ఒక 2 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో 2 టైమ్స్ ప్రింట్ అయ్యేంత వరకు మన యాప్ లాంచ్ అవ్వట్లేదు. చూసారా? అంటే మీకు అనిపించవచ్చు ఏంటంటే మనం ఎప్పుడు ఇది బటన్ని క్లిక్ చేసినప్పుడు కదా ఇది జరగాలి, మీరు ముందే ఎందుకు మనం ఇవ్వడం వల్లనే అలా అవుతుందని కొంతమందికి డౌట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, బటన్ని నేను క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇది రన్ అవ్వాలని నేను తీసుకున్నాను. ఓకే, లైక్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యాప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అండ్ 2 సెకండ్స్ టైం తీసుకోవాలి. సో హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలనుకోండి. అయితే ఇదేం ప్రింట్ అవ్వదు, ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఇదే తీసుకుంటుంది కదా. సో దీన్ని తీసేస్తున్నాను. సో స్టార్ట్ సెండింగ్ అంటున్నాను. ఇక్కడ నాకు తీసుకుంటే రఫీక్ ఈజ్ ఏ బెస్ట్ ప్రోగ్రామర్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఇది హ్యాంగ్ అవుతుంది. చూసారా? స్టార్ట్ సెండింగ్ అనగానే హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ సెండింగ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాంగ్ అయిపోయింది ఇది ప్రింట్ అయ్యేంత వరకు. ఓకే, ఐ మీన్ 4 సెకండ్స్ ఇది మనకు హ్యాంగ్ అవుతుంది. అంటే 2 సార్లు లూప్ అవుతుంది కాబట్టి 2 + 2 4 సెకండ్స్ హ్యాంగ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా కాకుండా ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు ఇది రన్ అవ్వాలి. అలాగే ఇది ఈ విధంగా హ్యాంగ్ అవ్వకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 6 టైమ్స్ తీసుకుంటే ఇంకా చాలాసేపు హ్యాంగ్ అవుతుంది. చూడండి, ఈ బటన్ అదే విధంగా హ్యాంగ్ అయిపోతుంది. అది అలా కూడా జరగకూడదు. మనం థ్రెడింగ్ యూజ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అది. సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. దీంట్లో ఇది మొత్తం క్లియర్ చేసేస్తున్నాను. కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుండొచ్చు మీకు మేబీ, కానీ తప్పదు ఇంకా మనకు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. చూడండి, క్లాస్ నేమ్ వచ్చేసి నాకు ఆటో మెసెంజర్ అనుకోండి. ఓకే, ఆటో మెసెంజర్ అనేటువంటి క్లాస్ తీసుకున్నాను. సో దీని లోపల నేనేం చేస్తాను, రన్ అనేది తీసుకుంటాను. డెఫ్ సో రన్ అనేటువంటిది తీసుకుంటాను. ఇది రాసేసుకుంటాం. ఓకే, సో దీని లోపల ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఇది పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని హ్యాంగ్ అవ్వకుండా చూసుకుంటాం. అయితే హ్యాంగ్ అవ్వకుండా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఆటో మెసెంజర్ అని ఉంది కదా. సో దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ నేను ఈ ఫంక్షన్లో తీసుకుంటాను. ఓకే, సో ఆ తర్వాత ఈ ఫంక్షన్ ద్వారా నేను ఈ క్లాస్ని రన్ చేస్తాను. క్లాస్లో ఉన్నటువంటి రన్ ఫంక్షన్ని యూజ్ చేస్తాను. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాం, ఈ యొక్క థ్రెడింగ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. థ్రెడింగ్ ఇంపోర్ట్ ఎవ్రీథింగ్ కదా. సో ఇప్పుడు మనం క్లాస్కి కాబట్టి ఏం చేస్తాం, దీని లోపల థ్రెడ్ అనేది తీసుకుంటాం. సో థ్రెడ్ అనే క్లాస్ నుంచి కంప్లీట్గా ఇన్హెరిట్ చేస్తుంది ఇప్పుడు ఇది ఆటో మెసెంజర్ అనేటువంటిది కదా. సో ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం ఈ ఫంక్షన్లో. బాగా గమనించాలి. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటంటే సెండ్ అనేటువంటిది అనుకోండి. సెండ్ ఈజ్ ఈక్వల్ టు ఆటో మెసెంజర్. ఓకే, సో ఇప్పుడు సెండ్ డాట్ స్టార్ట్ అంటే నాకు ఇది స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైతే నేను ఈ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 టైమ్స్ తీసుకున్నాను, 2 సెకండ్స్, దీంతో సంబంధమే లేదు కానీ నేను ఊరికే రాస్తున్నాను. ఇక్కడ మెసేజ్ అని రాశాను, ఇది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, స్టార్ట్ సెండింగ్ పైన క్లిక్ చేస్తే నేను ఇక్కడ ఫోకస్లో పెట్టుకుంటే కనుక నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే థ్రెడ్ అది స్టార్ట్ చేసింది. అండ్ ఇది హ్యాంగ్ అవ్వలేదు. చూసారా, ఇది ఇప్పుడు హ్యాంగ్ అవ్వలేదు. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ 2 టైమ్స్ ప్రింట్ అయింది, అయిపోయింది. రైట్, సూపర్. ఇక్కడ 2 టైమ్స్ ఉంది కదా, నేను 9 టైమ్స్ చేసేస్తున్నాను ఇక్కడ నా యొక్క క్లాస్లో. అంటే ఇది
పై ఆటో గుయి అనేటువంటిది అది టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు 9 టైమ్స్ ప్రెస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను x+1 తీసుకుంటే నాకు అది ఈజీగా 1 నుంచి కౌంట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని రన్ చేద్దాం. ఓకే ఓకే, సో స్టార్ట్ సెండింగ్. చూడండి ఇక్కడ అయితే ఇది ప్రింట్ అవ్వడం జరిగింది 3 టైమ్స్ 3 సెకండ్స్ అని ఓకే అంటుంది. ఇక్కడ నాకు ఇది రన్ అవుతుంది. ఓకే, అయితే ఇది సపరేట్ థ్రెడ్ ఉంది, ఇది 9 టైమ్స్ రన్ అవ్వాలి. ఇప్పుడు నేను చూడండి, నేను అప్లికేషన్ క్లోజ్ చేస్తున్నాను. సో స్టిల్ అది రన్ అవుతుంది. ఒకటి ఎస్కేప్ అయింది ఎందుకంటే మనం పక్కకు వచ్చాం కాబట్టి. ఓకే, సో స్టిల్ అది రన్ అవుతూనే ఉంది. అంటే మన అప్లికేషన్ రన్ అవుతుంది, కానీ మనం మెయిన్ ప్రోగ్రామ్ని ఆల్రెడీ క్లోజ్ చేసేస్తాం, అయినా కూడా రన్ అవుతుంది. సో మరోసారి చూపిస్తాను చూడండి. సో రన్ చేస్తున్నాను 3 టైమ్స్ 3 సెకండ్స్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ ఇది నాకు ఇది ప్రింట్ అవుతుంది. సో చూడండి, నాకు ఇది ఇక్కడ ఇది ప్రింటింగ్ అనేది అయిపోయింది అండ్ ఆ తర్వాత నాకు ఇది రన్ అవుతుంది. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ చూడండి, దీన్ని క్లోజ్ చేస్తాను. నా మెయిన్ అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది, అయినా కూడా స్టిల్ నా యాప్ అనేది వర్క్ చేస్తూనే ఉంది బ్యాక్గ్రౌండ్లో, ఎందుకంటే దానికి సపరేట్ థ్రెడ్ ఇచ్చాం మనం కదా. సో ఇలాంటి దాన్ని మనం ఆపేయాలనుకుంటే, అంటే ఇలా జరగకూడదు. మన మెయిన్ అప్లికేషన్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్, ఈ థ్రెడ్ కూడా కిల్ అయిపోవాలి, ఇది కూడా అది ఎండ్ అయిపోవాలి. ఇలా జరగకూడదు అంటే మనం ఏం చేయాలి? అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, మనం ఈ యొక్క స్టార్ట్ అనేటువంటిది తీసుకున్నాం కదా, అంటే ఈ యొక్క థ్రెడ్ని యూజ్ చేస్తున్నాం. స్టార్ట్ ఫంక్షన్ని థ్రెడ్ నుంచే తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా గమనించండి, సెండ్ డాట్ డీమన్ అనేది తీసుకుంటాను. చూడండి, DAEMON ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకుంటే ఇది ఏం చేస్తుందంటే మనకు ఈ థ్రెడ్ని స్టార్ట్ చేయడానికి ముందు మాత్రమే మనం తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనకు ఎప్పుడైతే మెయిన్ అప్లికేషన్ క్లోజ్ అవుతుందో అప్పుడు ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను, ఎందుకంటే మనకు అది అక్కర్లేదు కదా. రఫీక్ ఈజ్ ఎ బెస్ట్ ప్రోగ్రామర్ అని టైప్ చేస్తే చాలు, మనకు ఎక్స్ వాల్యూ అక్కర్లేదు. ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు తీసుకోవాలనుకుంటున్నాను, అంటే లైక్ 30 టైమ్స్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, నేను రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇది కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇక్కడ సింపుల్ 3 ఓకే, స్టార్ట్ సెండింగ్. ఇక్కడ చూడండి, ఇక రఫీక్ ఈజ్ ఏ బెస్ట్ ప్రోగ్రామర్. ఓకే, సో ఇది పర్ఫెక్ట్గా నాకు వర్క్ చేస్తుంది. అయితే మనం చెక్ చేయాలనుకున్నది ఏంటి అని అంటే దీన్ని క్లోజ్ చేసినప్పుడు ఇది ఆగిపోవాలి, రైట్. సో చూడండి, ఇంకా ఆగిపోయింది, ప్రాసెస్ ఫినిష్డ్ అని వచ్చింది. మనం ఇంతకుముందు మీరు చూస్తే అది రాలేదు, అది కంప్లీట్గా అయ్యేంత వరకు రాలేదు. ఇక్కడ చూడండి, నేను డీమన్ అనేది కమెంట్ అవుట్ చేశాను. సో ఇప్పుడు మరోసారి రన్ చేస్తున్నాను. చూడండి, 3 ఓకే. సో ఇక్కడ చూడండి, సరే మెసేజ్లో కూడా ఏదో తీసుకున్నాను నేను, స్టార్ట్ సెండింగ్ అంటే ఇక్కడ చూడొచ్చు, అది నాకు ప్రింట్ అయిపోయింది. ఇక్కడ రన్ అవుతుంది. ఓకే, రన్ అవుతుంది కదా, 30 టైమ్స్ ఇది ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేశాను, స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. చూడండి, అది రన్ అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇది ప్రాసెస్ ఫినిష్డ్ అని ఇంకా రాలేదు. చూసారా, ఇది కంప్లీట్ అయ్యేంత వరకు అది రాదు. చూడండి, ఇప్పుడు నేను ఇది స్టాప్ చేసేస్తున్నాను. ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ -1 అంటే ఇప్పుడు ఇది మనం మధ్యలోనే ఆపేసామని అర్థం అనమాట. యాక్చువల్లీ సక్సెస్ఫుల్గా ఎండ్ అయితే ఇది 0 వస్తుంది. ఓకే, ఎనీవేస్ మనకు ఇదైతే ప్రాసెస్ అయితే ఫినిష్ అయింది. ఎప్పుడు మనం దీనిపైన క్లిక్ చేస్తే అలా కాదు, మనం ఆ అప్లికేషన్ని క్లోజ్ చేసినప్పుడే ప్రాసెస్ ఫినిష్ అయిపోవాలి. ప్రాసెస్ ఫినిష్ అయింది మీన్స్ అప్లికేషన్ కంప్లీట్గా క్లోజ్ అయింది, దీనికి సంబంధించిన అన్ని థ్రెడ్స్ కిల్ అయినాయి అని అర్థం అనమాట.
ఓకే. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, డీమన్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. బీ రెడీ. జాగ్రత్తగా గమనించాలి. ప్రోగ్రామింగ్ అంటే ఇలా ఉంటుందండి. నేను చెప్పాను కదా రుచి చూపిస్తానని. ఇది ఓకే. సో చూడండి. ఓకే. సో ఇప్పుడు నాకు అది రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ యొక్క మెయిన్ అప్లికేషన్ని క్లోజ్ చేస్తానో అప్పుడు నాకు అది కూడా ఆగిపోవాలి. ఇక్కడ నాకు ప్రాసెస్ ఫినిష్డ్ అని రావాలి. ఓకే. చూడండి, ప్రాసెస్ ఫినిష్డ్. మీరు ఇక్కడ చూడండి, అది రన్ అవుతుందా? అవ్వట్లేదు. అంతే, ఇంకా ఆగిపోయింది. ఓకే. సో ఈ విధంగా మనం డీమన్ని యూజ్ చేయవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇది సపరేట్గా తీసుకుంటున్నాం, ఇది సపరేట్గా తీసుకుంటున్నాం. డేటాని దీని నుంచి మనం క్లాస్లోకి పంపించేసి అప్పుడు అంటే ఐ మీన్ ఇప్పుడు యూజర్ హెచ్ఎంటీ హౌ మెనీ టైమ్స్ అనేది ఎంత ఎంటర్ చేసిండో అది మాత్రమే తీసుకోవాలి. అండ్ వెయిటింగ్ టైం అది మాత్రమే తీసుకోవాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్గా అది వర్క్ చేసినట్లు అవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాను ఈ యొక్క ఆటో మెసెంజర్ అనేటువంటి క్లాస్లో. ఈ యొక్క హెచ్ఎంటీ అనేటువంటి వేరియబుల్ హౌ మెనీ టైమ్స్ అంటే 0 తీసుకున్నాను నేను. ఓకే. సో ఆ తర్వాత డబ్ల్యూటీ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది ఎన్నిసార్లు లూప్ అవ్వాలి అంటే హెచ్ఎంటీ కదా. సో సెల్ఫ్ డాట్ హెచ్ఎంటీ. ఆ తర్వాత స్లీప్ టైం సెల్ఫ్ డాట్ డబ్ల్యూటీ. ఆ తర్వాత మెసేజ్ ఏం టైప్ చేయాలి, సెల్ఫ్ డాట్ ఎంఎస్జి. ఓకే. యాక్చువల్లీ దీనికి వేరియబుల్ నేమ్స్ మనం సపరేట్గా ఇద్దాం. సో _c అనేది తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది క్లాస్లోని వేరియబుల్ కాబట్టి ఈ విధంగా మనకు అర్థం కావడం కోసం అంతే. ఎందుకంటే ఇక్కడ ఇవే ఉంటవి, అక్కడ కూడా అవే ఉంటున్నాయి కాబట్టి నేను అలా తీసుకుంటున్నాను. జస్ట్ ఇది క్లాస్లోని వేరియబుల్ అని మనం గుర్తించడం కోసం అంతే, సింపుల్. ఇప్పుడు మనకేంటి, ఇది రన్ అవుతుంది. ఒకసారి చూద్దామా. సో ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసేటువంటి డేటాని ఇంకా మనం దీంట్లోకి పంపించట్లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సంథింగ్ ఏదో ప్రింట్ చేస్తున్నాను. ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేశాను. చూడండి, రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. ఓకే. దీన్ని క్లోజ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఓకే, సూపర్, పర్ఫెక్ట్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఇప్పుడు ఈ యొక్క క్లాస్ వేరియబుల్స్లోకి మనం ఏం చేస్తామంటే ఈ డేటాని పంపిస్తాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే క్లాస్ వేరియబుల్స్ని మనం ఎలా తీసుకుంటాం, ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసామో సెండ్ డాట్ ఈ యొక్క హెచ్ఎంటిసి. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మార్చిన తర్వాత ఇది స్టార్ట్ చేద్దాం, అంటే ఇది రన్ చేద్దాం. ఓకే. సో దానికంటే బిఫోర్ అంటే స్టార్ట్ ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేయడానికి బిఫోర్ మనం వీటి యొక్క వాల్యూస్ని చేంజ్ చేయాలి. దేంతో చేంజ్ చేస్తాం, మనం యూజర్ ఏదైతే ఎంటర్ చేసిండో దాంతో చేంజ్ చేస్తాం. ఓకే. సో సెండ్ డాట్ డబ్ల్యూటీ సి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూటీ. ఆ తర్వాత సెండ్ డాట్ మెసేజ్ _c ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్జి, అంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి మెసేజ్. ఓకే. సో ఇప్పుడు ఇది ఇక్కడ ప్రింట్ చేయాల్సిన పని లేదు, నేను దీన్ని కూడా తీసుకుంటాను. సో యూజర్ ఇప్పుడు మనం దాంట్లో ఏది ఎంటర్ చేస్తే అదే మనకి ఇక్కడ రన్ అవుతుంది, అప్పుడే స్టార్ట్ అవుతుంది, అది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నాకు ఇది ఒక 9 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకోండి, సారీ 9 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అయితే ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ వస్తుంది. మనం ఎర్రర్ వచ్చిన తర్వాత నేను దాని గురించి మాట్లాడతాను. సో ఇప్పుడు వర్కింగ్ అని తీసుకుంటున్నాను. స్టార్ట్ సెండింగ్ అంటే నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే అండ్ అది చూస్తే ఎస్టీఆర్ ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ అన్ ఇంటీజర్ అని వచ్చింది. సో దేంట్లో అది 17 లైన్ నెంబర్ 17లో వచ్చింది. ఓకే. సో లైన్ నెంబర్ 17కి వెళ్తే మనకి ఇక్కడ అంటుంది. సో లైన్ నెంబర్ 17లో మనం ఏం తీసుకున్నాం, ఈ యొక్క హెచ్ఎంటిసి అనేది తీసుకున్నాం. అయితే ఇక్కడ ఇది కరెక్ట్గానే ఇంటీజరే ఉంది, కానీ ఇక్కడ నుంచి మనం సెండ్ చేసినప్పుడు అది ఇంటీజర్లా లేదు, స్ట్రింగ్ లాగా ఉంది. ఎందుకనంటే మనం యాప్ నుంచి తీసుకునే డేటా ఏదైతే ఉంటుందో యూజర్ ఎంటర్ చేసింది అది స్ట్రింగ్ లాగానే వస్తుంది, కాబట్టి అది ఆ విధంగా
అనడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంటిజర్ లాగా మార్చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ టైం కూడా మనకు స్ట్రింగ్ లాగానే వస్తుంది కాబట్టి మరో ఎర్రర్ రావడానికి ముందే దీన్ని ఫ్లోట్ లాగా తీసేసుకుందాం. ఎందుకంటే టైంలో సెకండ్స్ అనేది ఫ్లోట్లో తీసుకుంటుంది. మీరు కావాలనుకుంటే హాఫ్ సెకండ్ని కూడా ఇవ్వచ్చు అనమాట. దానికోసం ఈ విధంగా ఫ్లోట్లో తీసుకుంటే బాగుంటుంది. మిగిలింది మెసేజ్ స్ట్రింగే కాబట్టి మనకు అక్కర్లేదు దాని గురించి. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే మనకు ఎలాంటి ఎర్రర్ లేకుండా సక్సెస్ఫుల్గా మనం రన్ చేయవచ్చు. ఇక్కడ నేను 9 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. 2 సెకండ్స్ గ్యాప్ అనేది ఉండాలి నాకు ప్రింటింగ్లో. సో ఇక్కడ ఓకే, స్టార్ట్ సెండింగ్. చూడండి, సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఈ విధంగా నాకు 9 టైమ్స్ అది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది కూడా కదా. సో ఇప్పుడు నేను మరోసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈసారి జస్ట్ 3 టైమ్స్ తీసుకుంటాను. 2 సెకండ్స్ గ్యాప్ ఉండాలి. హలో వరల్డ్ అని తీసుకున్నాను. స్టార్ట్ సెండింగ్ 3 టైమ్స్ సెండ్ చేయాలి, ఆగిపోవాలి అంతే. ఓకే, పర్ఫెక్ట్. అయితే ఫ్రెండ్స్ నేనేమనుకుంటున్నానంటే ఇది ఒక్కోసారి మనకు ఎలాంటి సందర్భం ఉంటుందంటే ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ లైవ్లో మీరు ప్రమోషన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. అఫ్కోర్స్ మీరు చాలాసార్లు సెండ్ చేస్తే మీ ఐడిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఓన్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫేస్బుక్ లైవ్లో దీన్ని పంపిస్తున్నారు అనుకోండి. అయితే ఒక్కసారి 2 సార్లు కాకుండా మీరు 100 టైమ్స్ అంటే 100 టైమ్స్, 1000 టైమ్స్ అంటే 1000 టైమ్స్ ఇక్కడ తీసుకోవచ్చు. లేదు కానీ మీరు ఒక్కోసారి దీన్ని 0 టైమ్స్ అని ఇస్తే ఇది ఏం చేయాలి మనకు అని అంటే ఇది ఇన్ఫినిట్ టైమ్స్ లూప్ అవ్వాలన్నమాట. అంటే 0 అనేది ఎప్పుడైతే యూజర్ ఎంటర్ చేస్తాడో అప్పుడు ఇది కంప్లీట్గా ఇది లూప్ అవుతూనే ఉండాలి. ఓకే, సో అలా లూప్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ టైమ్స్ అని ఎక్కడైతే ఉందో ఇది, సో ఇక్కడ స్పేస్ ఇచ్చేసి 0 to ఇన్ఫినిట్ టైమ్స్ లేదా అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఏదో ఒకటి రాసుకోండి, యూజర్కి అర్థమైతే సరిపోతుంది. ఇక్కడ చూడండి 0 to ఇన్ఫినిట్ టైమ్స్ అంతే. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు మనకు ఇది అన్లిమిటెడ్ టైమ్స్ రావాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి మనకు ఇది రన్ అయినప్పుడు నేను ఒక కౌంటర్ అనేది తీసుకుంటాను. ఓకే, ఐ మీన్ i = 1 అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇది వైల్ లూప్ అనేది తీసుకుంటాను నేను. వైల్ ట్రూ అంటే అన్లిమిటెడ్ టైమ్స్ లూప్ అవుతూ ఉంటుంది. సో ఈ కౌంటర్ తీసుకొని నేనేం చేస్తానంటే ఇప్పుడు కౌంటర్కి ఫస్ట్ ఇంక్రిమెంట్ అనేది యాడ్ చేద్దాం. సో ప్రతి లూప్లోనూ ఇది ఏం చేయాలి అని అంటే 1 యాడ్ అవ్వాలి. ఓకే, సో ఇది మనకు తెలుసు కాబట్టి నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడను. సో ఇప్పుడు నాకు ప్రతిసారి ఇది లూప్ అయిన ప్రతిసారి దీనికి 1 యాడ్ అవుతూ ఉంటుంది. దీనికంటే బిఫోర్ నేను ఏం చేస్తానంటే ఇఫ్ self.hmt_cకి ఈ యొక్క i అనేది ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే బ్రేక్ చేసేయాలి. సో ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 3 టైమ్స్ ఇచ్చాడు. ఇది 1 సెకండ్ ఒకసారి ఓకే అనేది తీసుకుంటే 3 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మరొక 2 టైమ్స్ ఇచ్చాడు సంథింగ్ ఇలా ఏదో తీసుకుంటే అది ప్రింట్ అవుతుంది. మరొక 2 టైమ్స్ అయిపోయింది. రైట్, ఇప్పుడు 0 తీసుకుంటే ఇది అన్లిమిటెడ్ టైమ్స్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సే అన్లిమిటెడ్ లేదంటే ఈ ఇన్ఫినిట్ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇన్ఫినిట్ అనమాట, ఇంకా అది అవుతానే ఉంటుంది. చూసారా? సో ఇది మనం చేయాలనుకున్నది. రైట్, సో ఇప్పుడు యూజర్ ఈ అప్లికేషన్ క్లోజ్ చేస్తే తప్ప అది ఆగిపోదు. ఓకే, మేబీ చాలాసార్లు మనం లిమిటెడ్ టైమింగ్స్ తోటే అది యూజ్ చేయడం జరుగుతుంది. కానీ సమ్ టైమ్స్ మేబీ మనకు అవసరం పడవచ్చు కదా. సో అందుకని చెప్పేసి అదొకటి చేస్తాం.
అండ్ ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మన అప్లికేషన్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకున్న రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు యూజర్ ఇది రన్ చేస్తున్న టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 టైమ్స్ అనేది తీసుకున్నాను నేను. సో 1 సెకండ్ ఒకసారి రైట్ ఇక్కడ టెస్టింగ్ అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో 9 టైమ్స్ ఇది ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను నేను. ఓకే, స్టార్ట్ సెండింగ్. ఓకే, పర్ఫెక్ట్, ఇది నడుస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు యూజర్ మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు ఫాస్ట్ అయిపోతుంది. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా తప్పుగా రన్ అవుతుంది. యూజర్ ఒకసారి అది లూప్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ బటన్ అనేది క్లిక్ చేయడానికి అవైలబుల్ ఉండకూడదు. ఓకే, దీన్ని డిజేబుల్ చేసేయాలి. సో అందుకోసం మనం ఏం చేయవచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక సపరేట్ ఫంక్షన్ అనేది రాసుకుంటాను నేను ఈ క్లాస్ కంటే జస్ట్ బిఫోర్. ఇది ఏం లేదండి, జస్ట్ చెక్ అనేటువంటి ఫంక్షన్. మీరు ఏదైనా రాసుకోండి. సో చెక్ అనేది తీసుకున్నాను, జస్ట్ చెక్ అనేటువంటి ఫంక్షన్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇఫ్ చెక్ అనేది ఒకవేళ ట్రూ అయితే కనుక అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈ యొక్క అంటే అది రన్నింగ్లో ఉన్నది అని అర్థం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో సెండ్ బటన్ ఉంది కదా, దీన్ని మనం డిజేబుల్ చేసేయాలి. ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి సెండ్ బటన్ ఉంది కదా, డాట్ కాన్ఫిగ్ అనేటువంటిది తీసుకొని, నేను లాస్ట్ ట్యూటోరియల్లో చెప్పాను అందుకని అది చూడమని చెప్పాను మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి కాన్ఫిగ్, ఇక్కడ దీంట్లోపల ఏముంటుందంటే స్టేట్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. సో దీన్ని నేను డిజేబుల్డ్ అని తీసుకుంటే కనుక, ఇది డిజేబుల్డ్ అని తీసుకుంటే ఇంకా అది ఆ టైంలో టెక్స్ట్ కూడా చేంజ్ అవ్వాలి, నాకు రన్నింగ్ అని వచ్చేయాలి దానిపైన టెక్స్ట్. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఇది రన్ ఎప్పుడు అవుతూ ఉంటుంది, ఎప్పుడైతే యూజర్ ఈ యొక్క బటన్ని క్లిక్ చేస్తాడో అప్పుడు. అండ్ అప్పుడు మనకు ఈ యొక్క లూప్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో అప్పుడు, అంటే ఈ ఫంక్షన్ని ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు కదా. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే, నేను జస్ట్ చెక్ అనేటువంటి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాను మన యొక్క క్లాస్ లోపల. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి నేను ట్రూ ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఆర్గ్యుమెంట్ ట్రూ అనేది పాస్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇది డిజేబుల్ అయిపోతుంది. ఓకే, లెట్స్ సి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 టైమ్స్ తీసుకున్నాను అండ్ సెకండ్స్ వచ్చేసి నాకు 1 సెకండ్. ఓకే, సో మెసేజ్, సో స్టార్ట్ సెండింగ్. చూడండి రన్నింగ్ అని వచ్చేసింది. ఇప్పుడు నాకు ఈ బటన్ క్లిక్ చేయడానికి అవైలబుల్ లేదు. ఓకే, సో క్లిక్ చేయడానికి అవైలబుల్ లేదు. ఎప్పుడు రావాలి నాకు అంటే, ఇది 9 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత ఇది మళ్ళీ నార్మల్ అయిపోవాలి. ఓకే, సో ఇక్కడ ప్రింటింగ్ అయితే అయిపోయింది కానీ నార్మల్ అయితే అవ్వలేదు. ఓకే, సో నార్మల్ అయ్యేలాగా మనం చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇది రన్ అవుతున్నప్పుడు ఇలా ఉంది కదా. సో ఒకవేళ ఇది ఫాల్స్ అయినప్పుడు, ఓకే, సో ఫాల్స్ అంటే అది రన్నింగ్లో లేదు అని అర్థం కదా. సో ఎప్పుడు రన్నింగ్లో ఉండదో నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది ఈ విధంగా తీసుకున్నాను. స్టేట్ వచ్చేసి నాకు నార్మల్ అయిపోవాలి. ఓకే, స్టేట్ నార్మల్ అయిపోవాలి. అండ్ మనం ఏదైతే స్టార్టింగ్లో తీసుకున్నామో అంటే స్టార్ట్ సెండింగ్ అనేది, అదే టెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కనిపించాలి దానికి. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే, ఇక్కడ ఈ ఫంక్షన్ని మనం మళ్ళీ కాల్ చేద్దాం. ఎక్కడ అంటే, ఎప్పుడైతే ఈ యొక్క ప్రింటింగ్ కంప్లీట్ అయిపోతుందో, అంటే ఈ లూప్ని మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తున్నామో క్లాస్ లోపల, రైట్. సో అది మొత్తం సెండింగ్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ బ్రేక్ చేస్తుంది కదా, బ్రేక్ చేయడానికి జస్ట్ బిఫోర్ ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం మనం. కాల్ చేసి ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది ఫాల్స్గా ఇచ్చేస్తాం. ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు అది నార్మల్ చేసేస్తుంది బటన్ని, రైట్. సో ఇప్పుడు చూద్దామా లాస్ట్ టెస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ 9 టైమ్స్ తీసుకున్నాను. ఓకే, సో 1 సెకండ్ తీసుకుంటున్నాను, స్టార్ట్ సెండింగ్. ఇప్పుడు రన్నింగ్ అని అది డిజేబుల్ అయిపోయింది చూడండి బటన్. ఎప్పుడైతే ఈ 9 టైమ్స్ దీని వర్క్ ఎప్పుడైతే ఫినిష్ చేసుకుంటుందో అప్పుడు ఇది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనమాట. ఇప్పుడు జస్ట్ సంథింగ్ అనేది ప్రింట్ చేస్తున్నాను నేను, చూడండి మరోసారి. ఇప్పుడు సంథింగ్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది, చూసారా. రైట్, పర్ఫెక్ట్, రైట్. సో ఈ విధంగా మనం దీన్ని చేసుకోవచ్చు.
ఇప్పుడు మన యాప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం టెక్స్ట్ ఏరియాలో చేస్తున్నాం కదా, సో ఇదే పనిని ఇప్పుడు మనం మెసెంజర్లో చేద్దాం. సో ఫ్రెండ్స్, నేను వాట్సాప్ని ఈ విధంగా వాట్సాప్ వెబ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇప్పుడు నేను మెసేజ్ ఆటోమేటిక్గా నాకు కావాల్సిన సార్లు నేను పంపించుకునేలాగా చేసుకుంటాను. సో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఈ విధంగా తీసుకున్నాను, రైట్. ఓకే. సో ఇప్పుడు నేను ఒక 5 టైమ్స్ మెసేజ్ని సెండ్ చేయాలనుకుంటున్నాను 5 సెకండ్స్ గ్యాప్లో. ఓకే. సో ఆ తర్వాత నేను సెండ్ చేయాలనుకుంటున్న మెసేజ్ ఏంటంటే, తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనుకోండి. జస్ట్ మీరు ఏదైనా సెండ్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఓకే. స్టార్ట్ సెండింగ్ అనేది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఫోకస్లో నేను నా కర్సర్ని తీసుకుంటాను, అంటే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. చూడండి, 5 సెకండ్స్లో ఒకసారి సెండ్ అయిపోయింది, రెండోసారి అయిపోయింది. ఓకే. సో 5 టైమ్స్ మనం సెండ్ చేయాలనుకున్నాం, 5 టైమ్స్ సెండ్ చేయడం జరిగింది. ఓకే. సో మరోసారి నేను 3 టైమ్స్ వేరొక మెసేజ్ని సెండ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, సో స్టార్ట్ సెండింగ్. ఓకే. సో 3 టైమ్స్ ఇది సెండ్ అవ్వడం జరిగింది, రైట్. సో ఈ విధంగా మీరు దీన్ని ఫేస్బుక్లో కూడా యూజ్ చేయవచ్చు, వాట్సాప్లో కూడా యూజ్ చేయవచ్చు. యాప్ లాగా ఏ విధంగా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. ఐ మీన్ ఈఎక్సీ ఫైల్ లాగా ఏ విధంగా మార్చుకోవచ్చు, రైట్. సో ఇక్కడ నేను టెర్మినల్లోకి వెళ్తున్నాను. సో ఇది చూడండి, ఇది తీసుకున్నాను. ఆటో మెసెంజర్ అనేటువంటిది ఇది కాపీ చేసుకున్నాను. టెక్స్ట్, ఐ మీన్ ఫైల్ నేమ్ తీసుకొని దీని లోపల మనం ఏం చేస్తాం, పై ఇన్స్టాలర్. ఓకే. సో పై ఇన్స్టాలర్ మన యొక్క యాప్ నేమ్ డాట్ పై అనేటువంటి ఎక్స్టెన్షన్ తీసుకుంటాం. సో ఆ తర్వాత ఇది 1 ఫైల్గా కావాలి కాబట్టి మనకు 1 ఫైల్ తీసుకుంటాం. ఆ తర్వాత మనకు కన్సోల్ ఉండకూడదు కాబట్టి -" నో కన్సోల్ అని తీసుకుంటాం. ఓకే. సో ఆ తర్వాత మనకు దీనికి ఐకాన్ అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి -i అనేది తీసుకొని మనం ఇక్కడ ఇమేజెస్ లోపల మనకు ఈ యొక్క ఐకాన్ ఫైల్ అనేది ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే, ఇక్కడ చూడండి, ఇమేజెస్ /send_icon.ico. ఓకే. ఇలా తీసుకున్న తర్వాత నేను ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు నా ఈఎక్సీ ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ డిస్ట్ అనేటువంటి ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఒక ఎర్రర్ వస్తుంది, రైట్. సో ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ ఆటో మెసెంజర్ అని వస్తుంది. ఓకే. సో ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ యొక్క ఇమేజెస్ అనేటువంటి ఈ ఫోల్డర్ ఉంది కదా, దీని లోపల దీన్ని తీసుకోవాలి. మనం తీసుకొని ఇప్పుడు రన్ చేస్తే నాకు సక్సెస్ఫుల్గా ఈ విధంగా రన్ అవుతుంది. సో ఇక్కడ నేను 9 టైమ్స్ పంపిస్తాను. సో వెయిటింగ్ వచ్చేసి 1 సెకండ్ అనుకోండి. యాక్చువల్లీ 1 సెకండ్ ఇవ్వకూడదు, 10 సెకండ్స్ మినిమం మెయింటైన్ చేయండి. ఓకే. స్టార్ట్ సెండింగ్. ఓకే. సో ఇది ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకు కంప్లీట్ చేసి ఇచ్చేసింది. ఓకే. సో ఐ మీన్ మనం సక్సెస్ఫుల్గా మనకు కావాల్సినన్ని సార్లు మెసేజ్ అనేది పంపించుకోవచ్చు. సో మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.